విజయారెడ్డి పిల్లల్ని చాలా ఇష్టపడేది. అంతకంటే మీరెక్కువ పిల్లల్ని పెంచారు, ఇష్టపడ్డారని చెప్తున్నారు. ఎందుకు పిల్లలకి దూరంగా హాస్టల్‌లో ఉండాల్సిచ్చినటువంటి పరిస్థితి వచ్చింది? అర్థం కాలే మేడం. అంటే ఇద్దరు పిల్లల్ని ఎందుకు హాస్టల్‌లో ఉంచారు? ఆ! అదే 10థ్ దాకా చిన్న 3 ఇయర్స్ మా కోడలు నాకు తెలిసి 2 ఇయర్స్ అనుకుంటా. మా అల్లుడు 2 1 ఇయర్ చిన్న పిల్లలు. 3 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అప్పటి అక్కడ వాళ్ళకు కొంచెం కొ కొట్లాటలైతే అంటే వాళ్ళ అత్త, మామయ్య వాళ్ళతోటి సంథింగ్ అప్పుడు ఉంటాయి గదండీ! హ్మ్. సహజంగా ఉంటాయి గదా! అప్పుడు నేను చెప్పేదేంటి ఎప్పుడంటే ఒక 14 ఏళ్ల క్రితం నేననేది. హ్మ్. అప్పుడంటే ఇగ మనకున్నదెవరు? నాకు బావ కాల్ చేసిండే. అప్పుడు నేననేది. హ్మ్. "చెరువు తీసుకుపోదాం రండి" అంటే నేనే బావని అప్పుడు నాకు బండుండే టూ హ్మ్. వీలర్. బండి మీద మా బావని, మా చెల్లిని ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చినట్టు. హ్మ్. తీసుకొని ఇక్కడొచ్చి పెంచుకున్నా. హ్మ్. మా ఇంట్లోనే పెంచుకున్నా. 10థ్ క్లాస్ దాకా కూడా నేనే స్కూల్ మాట్లాడిన ఇక్కడే. చూసుకునేది బానే. ఇక్కడి నుంచే చదివిర్రు. మావోడు పోయి 1 ఇయర్ అయితుందండి. హ్మ్. నన్ను వదిలిపోయి ఓన్లీ 1 ఇయర్ అయితుంది. కోడలు పోయి 2 ఇయర్స్ అయితుంది. ఎప్పుడు కూడా చెప్తున్నా అసలకి ఇక పంపియకుండా నేను ఇక్కడ పెట్టుకున్నా అయిపోతున్నాను ఏమో నాకు అర్థమవుతలేదండి. అసలు ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థమైతలేదు. నాకు ఇంకా కోలుకోలేకపోతున్నా అసలకి ఈ బాధ. విజయారెడ్డి తన భర్తకి ఏమన్నా గొడవలున్నాయని ఎప్పుడన్నా మీతో చెప్పలేదా? లేదండి లేదు. ఆళ్ళ అత్తమామతో కూడా ఎవరితోని ఏం లేవు. అప్పుడు ఎప్పుడో అది మామూలుగా అప్పుడు జరిగినప్పుడు అంతే గాని మధ్యలో ఏం లేవండి. అంటే ఏవ ఆర్థిక ఇబ్బందుల గురించి ఏమన్నా మీతో డిస్కషన్ చేసారా? ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్దగా ఏం లేదండి. హ్మ్. ఆర్థికం అంటే పెద్ద కోట్లున్నోళ్ళు గాదు అది కాదు మేడం. మిడిల్ క్లాస్ మేడం అంతా. మేమైనా, ఆమైనా అంతా మిడిల్ క్లాస్. ఓ రూపాయి, రూపాయి దాచుకొని అదోటి, ఇదోటి చేసుకొని బతికినోళ్ళమే అంతే. మీ అంతేగాని ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేశారు అంటున్నారు. ఏం చేశారు? ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీ ఇద్దరం కలిసి చేస్తాం మేడం. ఆహ్, చాలా చేసినాం మేడం. హ్మ్. అందులో ఇప్పుడు రీసెంట్‌గా అయితే నారేపల్లిలో ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము. హ్మ్. అది అమ్ముదామని అనుకున్నాం. సరే మా చెల్లి ఏమన్నదంటే, ఆమె ఎప్పుడైనా సరే మంచి రేట్ వస్తేనే అమ్ముదామని అంటది. హ్మ్. అన్నయ్య అప్పో సప్పో చేసుకొని వస్తున్నాం మనం ఆడ ఈడ తీసుకొని వస్తున్నాం. రూ. 2 మన దగ్గర ఉన్నాయి పెడుతున్నాము. లాభం వస్తే బెటర్ అన్నయ్య. ఎందుకంటే ఆల్రెడీ చాలా డేస్ అయితుంది ఇన్వెస్ట్ చేసి 1 ½ ఇయర్ అయితుంది. ఒక రూపాయి అన్నా మనకు కలిసి రాకుంటే ఎట్లా? ఇచ్చేటోళ్ళకి ఇచ్చినాక అంతా చేసినాక మనకేం మిగిలేది లేదు కదా! ఆపుదామని నేనన్నా ఎంతో కొంతనన్నా చూసి చేసుకో. నేను ఆమె డెసిషన్‌కే వదిలేస్తాను నేనేదైనా. హ్మ్. అసలు ఈ టాపిక్ కూడా ఇప్పుడు కాదసలకి మేమనుకుంది. ఎప్పుడో అనుకున్నాం వదిలేసినాం ఇంక అది. చెల్లె డెసిషన్ మీదనే వదిలేసినా. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద ఉంది కదా! ఏదైనా ఆమె మీదనే ఉంటదండి. నేను మళ్ళీ అందులో నాకు సజెషన్స్ ఇవ్వడమే. ఎందుకంటే నేను చేసేది రియల్ ఎస్టేటే కదా! మంచి పార్టీ దొరికింది. రేట్ వస్తుంది అంటే ఆ టైంలో మాత్రం చెప్తా. హ్మ్. తర్వాత ఈమె రాకుంటే నేనేం చెప్పను. ఆ రేటు ఆమె అంటే అన్ని ఓను ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఓకే అనుకుంటేనే తీసుకొని రా అంటది పార్టీని. లేకుంటే లేదంటది. "అన్నయ్య ఆగుదాము" అని అంటే సరే ఓకే. మన లాభం రానిది మనకు కూడా ఎందుకులే అని నేను వదిలేసిన. అది ఇది మాట్లాడి కూడా జమానయిపోయిందండి. ఈ హ్మ్. విషయం మాట్లాడి కూడా. ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ కట్టిన. ఇద్దరం అంటే మేజర్‌లీ నాదే ఉంటదండి. హ్మ్. మేజర్ నాది, మా మమ్మీది. హ్మ్. ఆమెది ఎంతో ఐదో, పదో అన్నట్టుంటదంతే. హ్మ్. అప్పుడు ఈ విషయాలు గూడా నేను ఇన్వెస్ట్ చేసేది. వాళ్ళెంత పెట్టిర్రు, మేమెంత పెట్టామని మా బావగారికి అన్ని నే మా షేర్ చేస్తామండి. మా చెల్లె, మా బావ, మా మమ్మీ మాట్లాడుకుంటాం. మనకున్నది అదే రూపాయండి. ఆ రూపాయి ఆడాడ పెట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఓనర్‌కి ఎక్కడైనా ఆమె బయ్యర్. హ్మ్. నేను కాదండి. నేనేదో మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళలానే ఉంటాను. ఎందుకంటే ఆ పేరు బావుంటది గదా! హ్మ్. సరే అని చెల్లెనే తీసుకుపోతా. అంటే ఆ అపార్ట్‌మెంట్ గూడా 35,00,000 అంటున్నారండి. హ్మ్. 35 గాదు 30,00,000 హ్మ్. 30,00,000 ఓనర్‌కి కట్టిపిచ్చాము. ఇంకా 10,00,000 15,00,000 ఏమో ఉంది. అది గూడా అడిగింది. "అన్నయ్య ఎంత కట్టాలన్నయ్య లాస్ట్ మీకు 10,00,000 గదా!" అని అడిగింది. హ్మ్. అవును 10,00,000 అని అడిగిన. 10,00,000 అదే అయితది. ఒక 4-5,00,000 రిజిస్ట్రేషన్‌కి అయితది అని అన్నాం. దీనికి గూడా మంచి పార్టీ ఉండే. హ్మ్. పార్టీ ఉంటే లే చెల్లి అనేది మంచి రేట్ రానియను అన్నయ్య అని. సరే నీ ఇష్టం ఎప్పుడైనా అమ్ము నువ్వు గాని మంచి రేట్‌కి వస్తేనే అమ్మాలి అని అన్నది. సరే అది గూడా మాట్లాడి గూడా జమాన్ అయిపోయింది. అంటే ఈ డబ్బుల రొటేషన్ దగ్గర బయట నుంచి అప్పు తీసుకురావడము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి ప్రెజర్స్ ఉండడం అలా ఏమన్నా జరుగుంటదనుకుంటున్నారా? ఆహా! ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ ఇల్లు? లేదు మేడం. హ్మ్.
హ్యాండ్ లోన్ అవి ఇవి ఆమె తీసుకొచ్చేది ఏముండదు. మేమేం తీసుకురావడమే. ఆమె దగ్గర ఉన్నయి మాత్రమే పెడతది. హ్మ్. ఆమె రిస్క్ చేయదు మేడం. హ్మ్. అప్పులు తీసుకొచ్చి ఇయాలంటే వద్దంటది. అంటే ఆమె పర్సనల్ లోన్ గాని, ఏం గాని ఏం తీసుకోలే. అట్లాంటిది ఏం లేదు మేడం. తీసుకొచ్చి మా మదర్, నేను ఇగ ఎక్కడ తీసుకొస్తామంటే తీసుకొస్తాం కడుతూనే ఉంటాం. ఆమె అయితే నాకు కలిగింది 5,00,000 నాతో పెట్టగలుగుతా, 10,00,000 పెట్టగలుగుతా నేను. నాది దీంతోనైతది. ఓకే. అంతవరకే ఆమె ఇన్వెస్ట్ చేస్తది. ఎంత పెడితే అంతే కదా! ఆమె కూడా క్లియరే ఉంటది. అన్నీ పేపర్స్ కూడా ఆమె దగ్గరనే ఉంటాయి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను నేను సార్‌కి కూడా చూపించిన నేను. సీఏ గారికి కూడా చూపించిన మొత్తం డీటెయిల్‌గా. సార్ వాళ్ళే వచ్చిర్రు. వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్‌గా చూపించిన. బ్యాంకు అకౌంట్స్ అడిగిండు సార్ నన్ను. సీఏ గారు అడిగారు. సీఏ గారికి ఒక 4 అకౌంట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సారు వివిధ డాక్యుమెంట్స్ కూడా చూపించిన వేరే వేరే. చూపిస్తే అవును రెడ్డి గారు అని సార్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు ఇది ఇక్కడ జరగొద్దు రెడ్డి గారు. మీకింత మొత్తం ఫ్యామిలీనే కోల్పోయారు. సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒకరో ఇద్దరో ఒకరు మిగులుతారు కానీ మీ విషయంలో చాలా దేవుడు చాలా ఇది చేసిందని సీఏ గారు, డీఎస్పీ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒకటే మాట కానిస్టేబుల్ కూడా ఎవరైనా చాలా నష్టం జరిగిందంటే మీకు మీరింత కష్టపడి పెంచినందుకు, చేసినందుకు ఏం మనుషులు లేకపోయారు. ఏం లేకుండా అయిపోయారు.